16,000 రూపాయలు లేక, నీకేమైంది సార్ ఎంప్లాయీ కదా నీ దగ్గర ఎందుకు లేవు అంటే 5 తారీఖు ఇంటికి పోయి అడుగుండి ఎంప్లాయీ చేతులు ఎన్ని పైసలు ఉంటాయి చెప్తారు. ఏం లేదు తజోలి మేడం ఇట్లా అంటుంది, ఏం లేదంట. అయితే ఇక నాకు ఊక ఫోన్ చేస్తుంటే అప్లోడ్ లేక న్యాయం పడేయమంటారు వీడి ఇట్లాగా అనుకున్నాడు. చూడండి, భగవంతుడు ఒక అవకాశం ఇస్తుంటే తిరస్కరిస్తుంటే విస్మరించే ప్రతి వరం ఇంటికి శాపం అవుతుంది మిత్రమా. దయచేసి విస్మరించకండి. నేనేమంటున్నా, 16,000 రూపాయలు సతాయం చేసిందా, ఆయన ఏం చేసిందంటే వేరే నెంబర్ తోటి ఫోన్ చేస్తే టక్కున కట్ చేస్తుంది. నీకు కూడా ఇట్లే జరుగుతుండొచ్చు. అయితే టక్కున కట్ చేసేసరికి ఇక దాసు కోసం అయితే రాలే, ఆయన కోసం ఆయన వెళ్ళాడు. వర్క్ చేసుకుంటూ పోయే క్రమంలో అనుకోకుండా బైక్ మీదకి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయింది. సిమెంట్ పట్టు వేసుకొని ఇట్లా కూర్చున్నాడు. ఫోటో కొట్టి వాట్సాప్ చేశాడు. అరే ఎట్లా వచ్చేటట్లు లేడని చెప్పేసి గురువు గారు ఏమైంది ఇట్లా అంటే, ఫలానా మిత్రమా ఇలా అయింది ఇలా అయింది. ఓకే, ఆయన ఏం చేసిండంటే ఆయన రాకుండా తెలివి వాళ్ళ బాబుని పంపించిండు. వచ్చిన తర్వాత బాబు టీటీపీ అయిపోయినాక, సార్ బండి ఎప్పుడు బుక్ చేద్దాం సార్ అన్నాడు. ఆంధ్ర బాబు ఆలోచన చేస్తా. ఆలోచన చేసేటంత ఏముంది సార్, ఇక అంత విచిత్రంగా ఆలోచిస్తున్నావు. గడ్డి పచ్చగా, బరి నల్లగా, పాలు తెల్లగా, ఇంత విచిత్రంగా ఉన్నాయి. ఇది బండి బుక్ చేసుకొని భవిష్యత్తును మార్చుకోనికి ఏమైంది సార్? ఇక్కడ ఇక అప్పుడు ఆలోచన చేస్తే ఏమనకుండా ఉంటే, మా డాడీని సతాయిస్తేవి, నన్ను సతాయిస్తున్నావు, ఈ బిజినెస్ నీకు అర్థమైంది అమౌంట్ లేదా అని అడిగాడు. అర్థమైంది కానీ అమౌంట్ లేదని గట్టిగా. అదే మన ప్రొఫెషన్ వాడా సార్? అట్లా 40 సంవత్సరాల వయసు వచ్చిన, 40 సంవత్సరాల వయసులో ఉన్న 16,000 రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయని బతుకుతున్నావు అంటే తుని బతికేనా? ఇక్కడ టచ్ నీకు కూడా అయ్యింటారు. 3 పిల్లలు ఉన్నారు, 23-20 సంవత్సరాలు అల్లారుముదుగో కుటుంబంలో పెరిగి 5 నిమిషాలలో నచ్చినవని 3 ముళ్ళ బంధానికి ముడిపడి నీ కోసం బట్టలుకి బనిలుకి అవసరమైతే డ్రాయర్కి ఎన్నో సేవలు చేసి నీ భార్య గేమ్లో అయిపోతామని పెళ్లి చేసుకున్నావు సార్. ఇది కరోనా సిచ్యువేషన్, ఏమైనా జరగరాంది జరిగితే ఏంది నీ పరిస్థితి అన్నప్పుడు ఎక్కువ చెప్తే బాగుండదని నచ్చ చెప్పి పంపించాను. నైట్ నిద్రలేదు. ఆ రోజు మా రిలేషన్లో కరోనా వల్ల ఒకరు చనిపోయారు. మా ఇంటి పక్కల్లో చనిపోయారు. ఆ భగవంతుడి దయ వల్ల మాకు కరోనా కలగలే. ఒకవేళ వచ్చింటే రూపాయి గతి లేదు నా దగ్గర కాపాడుకోవడానికి. ఆ రోజు రియలైజ్ అయినా ఇలాంటి కరోనా మళ్ళీ వస్తే, ఎన్ని కరోనాలు వచ్చినా ఎదుర్కోవాలంటే నేను ఎకనామికల్గా గట్టిగా ఉండాలి. ఆ రోజు డిసైడ్ అయ్యి రాత్రి 3:30 గంటలకు నా భార్య బిడ్డల మీద ఏడ్చుకుంటా ప్రమాణం చేసిన, అయితే అడక తినాలి లేకపోతే హైలైట్ బతకాలి. ఈ బతుకము కానీ డిసైడ్ అయినా ఈ బిజినెస్ కట్ చేస్తే ఉదయం డబ్బులు లేవు. మెడికల్ ఎమర్జెన్సీ అని మనసు ఉంటే మార్గం ఉంటుంది. సంపాదించాలి ఆశ ఉంది కాబట్టి అవకాశాలు మళ్ళీ రావు మిత్రమా. 30-40 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకు చేయకపోతే అని ఏడ్చే బదులు అదేదో ఇప్పుడే ఏడిస్తే పోషించబడి అవుతావు కదా అని చెప్తుంది. ఇక ఆల్రెడీ అట్లా తయారైన తర్వాత ఇక అప్పు తెచ్చి బిజినెస్ ప్రారంభించాను. నిన్నటి వరకు నేను ఈ బిజినెస్లో తీసుకున్న ఇన్కమ్ 7,37,00,000 రూపాయలు అక్షరాలు సంపాదించడం జరిగింది. నేను తీసుకోవడం గ్రేట్ కాదు, నాతో పాటు జర్నీ చేస్తున్న నా టీం సభ్యులందరూ తీసుకున్న ఇన్కమ్ 142 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. నాకు 2 ఐడియాలు ఉంటాయి. సార్ చెప్పారు కదా, ఎంత కష్టపడ్డా తెలంగాణ భాషలో చెప్తా, ఒక్క బర్రెకైనా ఒక్కడే కావాలి, 100 బర్రెలకైనా ఒక్కడే కావాలి. బర్రెలు ఎక్కువ ఉంటే పాలు ఎక్కువ వస్తాయి, పైసలు ఎక్కువ వస్తాయి అని చెప్పి 2 ఐడీలు వేసుకోండి. ఒక్క ఐడికి 50,000. సర్కిల్ బాగుంది, సబ్జెక్ట్ ఉంది, చెప్తే 10 మంది వినేటోళ్ళు ఉన్నారు, ఎందుకు వాడుకోవద్దని మా పేరు మీద నా భార్య పేరు మీద 1 ఐడి తీసుకుందా. ఆమెకు రోజు 50,000, నాకు 50,000, రోజుకు 1,00,000, నెలకు 30 లక్షలు. ఇట్లా చెప్తే ఎవరు నమ్మరు. చాలా మంది శాస్త్రవేత్తలు వస్తారని ముందే తెలుసుకొని బ్యాంకు స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా. నేను అబద్ధం ఆడినా నా అకౌంట్ నెంబర్ అబద్ధం ఆడదు మిత్రమా.
చాతనైతే మగోడవైతే నీ భార్య బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే, ఎదగాలని నిక్కాశ ఉంటే వెళ్ళిపోయడానికి మేము రెడీ అని చెప్తున్నాం. ఇదంతా అయిన తర్వాత సార్ మాకు చెప్పనీకే రాదు కదా సార్, మీరు చెప్పకండి మీ ప్లేస్లో ఉన్నా అంతే. మేమేం చెప్తామంటే 100% ఇక్కడ క్లారిటీ ఇచ్చినాం. రేపు రాత్రి వరకు 70% గుర్తొస్తుంది. దోస్తు దగ్గరికి పోయేసరికి 30% చెప్తాం. మీ ప్లేస్లో నేనున్నా అంతే. 30% ఏం చెప్తావు? 16,000 కడతానంట, 15 లక్షలు వస్తాయంట, కడదా మా మామ అంటే మస్తు చూసిన మామ అనేసరికి మా ఫోన్ కూడా లేపవు. అర్థమైందా? నువ్వు ఎవరైతే చెప్పాలనుకుంటున్నావో, చెప్పియాలనుకుంటున్నావో నీ సీనియర్ తీసుకుపోయి వాళ్ళతోటి సబ్జెక్ట్ చెప్పి అంకెల మీద ఆధారపడింది మన ఆదాయం. ఎంతమందికి ఎక్కువ ప్లాన్లు చెప్తే అన్ని ఐడియాలు వస్తాయి. నేను బిలోడ్ తీసుకున్నా కదా, నేను బిలోడ్ తీసుకున్నా, అది జర ఊర్లో చూడాలి కదా సప్పుడా అని ఒకటి ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టిన. 20లో పోతుంటే సప్పుడు వస్తలేదా అని మనకి ఫోన్ చేసిన, తిట్టిన. 20లో పోతే రాదు నాయన, 60లో పోవాలి. ఐడీలు ఎక్కువ పడాలంటే ఎక్కువ మందిని కలవాలి, ఎక్కువ మందికి ప్లాన్ చెప్పాలి. అర్థమైందా? ఈరోజు ఎంతమంది తొందర ప్లాన్ నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు అవుతారు. ఎంత తొందర బాబు సార్ ఒక్క నిమిషం ఇట్లా. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు, నెల్లూరు జిల్లా, ఎక్కడ తెనాలి, కావలి నెట్వర్క్ అంటే అనుభవం లేదు. ఫస్ట్ టైం ఏడిఎంఎస్ ప్లాన్ విన్నాడు. ఆయన ఎట్లా జాయిన్ అయ్యిందంటే అందరూ ప్లాన్ చెప్తే కూడా రారు. వాళ్ళ సీనియర్ పాంప్లెట్ లో స్టేటస్ పెట్టుకున్నాడంట, 3,000 నుంచి 50,000 సంపాదించవచ్చు. అంటే ఎట్లా సాధ్యమవుతుంది రా అని విచిత్రంగా ఆలోచించి ఐడి తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? సార్ ఈ కంపెనీలో నేను జస్ట్ మీటింగ్ వెళ్ళా సార్. జస్ట్ పాంప్లెట్ మా గురువు గారు నాకు వాట్సాప్లో పెట్టడం జరిగింది. దాన్ని చూసి ఈ కంపెనీలో ఎంటర్ అయ్యి ప్లాన్, నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం లేదు, అయినా కానీ ప్రతిరోజు నేను ఈరోజు ఇక్కడే జోడి యాకన్న సార్, లక్ష్మణ్ సారు, దుర్గడాల బాబురావు సార్, వీళ్ళ జూమ్ మీటింగ్ వినే సబ్జెక్ట్ తెలుసుకొని ఈరోజు 20 months అయింది సార్. ఈరోజు 60 లక్షలు తీసుకున్నాను సార్, 65 lakhs. జాబ్ చేసుకుంటూ, కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేశాను సార్. ఇప్పుడు అటువంటి అవకాశం మీ అందరికి వచ్చింది, ఖచ్చితంగా వినియోగించుకుని సక్సెస్. థ్యాంక్ యూ సార్. 2 days ముందు వచ్చిండు హైదరాబాద్ మీటింగ్ కోసం. అంటే చూడండి, కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం దొరుకుతలేదు ఆయనకు, దొరికించుకుంటున్నాడు. ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారు, డాడీ ఆగిపోవచ్చు. వాళ్ళ మేడం చెప్తుంది ఎందుకు ఆగిపోవచ్చు కదా డాడీ ఏడుస్తున్నారంటే, తాత్కాలికమైన ఏడుపు కోసం నేను ఆగిపోతే, పైసలు సంపాదించకపోతే పర్మనెంట్గా ఏడుపు ఇవ్వాల్సి వస్తుందన్న నిజాన్ని తెచ్చుకోవచ్చు. అంటే ఇట్లా 68 సంవత్సరాల నవయువకుడు రాయల్ సార్, లేవండి ఒక్కసారి. అద్భుతమైన లీడర్, 68 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి 10 లక్షల పైన తీసుకుంటున్నాడు నెలకు. అద్భుతమైన లీడర్, అద్భుతమైన క్లాప్స్ ఇంతమంది చేస్తున్నారు. ఒక ఎల్ఐస్లో అసలు మా తండ్రి ఏజ్ ఉంటుంది ఆయన. అలాంటి వ్యక్తి ప్యాషన్గా చేస్తున్నాడు. ఎన్ని రోజులు ఆయన గురుగారు ఎంత తీసుకున్నారు సార్? నేను వచ్చేసి ఐడి తీసుకొని 3 years అవుతుంది. కరెక్ట్ బిజినెస్ చేసేటి 2.5 years, 2 సంవత్సరాల 6 నెలల్లో 1,40,00,000 లక్షలు తీసుకున్నాను. చూడండి, లాస్ట్ ఏడిఎంఎస్ అంటే జోస్ అంట, జోస్ అంటే ఏడిఎంఎస్. ఇప్పటి నుంచి పాత సంవత్సరపు చేదు అనుభవాన్ని మర్చి కొత్త సంవత్సరం కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు వెల్కమ్ చెప్తుంది ఏడిఎంఎస్. ఇంతసేపు సబ్జెక్ట్ విన్నారు కదా, కట్టిన కరెంటు బిల్లు, పాల బిల్లు చాలు. ఈ రోజు నుంచే కరోడ్పతులు ఎందుకు కావాలని ఇప్పుడే బండి ఎవరన్నా బుకింగ్ చేసుకుంటున్నారా? స్పాట్ ఐడి ఎవరన్నా రాలేదా? ఒక్కటి సార్, మేము మీటింగ్ వర్తములా సూపరా? ఒకసారి క్లాప్ చేయొచ్చా?